నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ ఇందిర యూట్యూబ్ ఛానల్. కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నందుకు యూట్యూబ్ ఫ్యామిలీ వారందరికీ ధన్యవాదాలండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ లేత బెండకాయలతో బెండకాయ చట్నీ అండి. చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, నా చేతికి కూడా అసలు అంటుకోలేదు. నా చేతి నుండి జార విడుస్తుంటే అసలు జిగురు అనేదే లేదు. చూడండి, ఈ బెండకాయ చట్నీకి ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దామా? ముందుకు ఒక బాండ్లీ తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకొని దూరగా వేయించుకోవాలండి. తర్వాత అదే బాండ్లీలో పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, ఇవేం దూరగా వేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అదే బాండ్లీలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్ని టమోటాలు నేనైతే 2 అయితే తీసుకున్నానండి. వాటిని కట్ చేసుకొని ఇలా దూరగా వేయించుకున్నానండి. చూడండి, వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండు అయితే కొద్దిగా తీసుకున్నానండి. ఆల్రెడీ మనం టమోటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండుని కొద్దిగా తీసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. చిన్న రోల్ అండి ఇది. దీంట్లో ఉప్పు, పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలండి. నేనైతే జీలకర్ర అయితే వేయడం లేదండి. నాకు ఈ చట్నీలకి జీలకర్ర అయితే నచ్చదండి. దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలండి. చింతపండుని వేసుకొని దంచుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ అయితే యూజ్ చేయలేదండి. వేయించి పక్కన పెట్టుకున్న టమోటాలను అయితే వేసుకొని దంచుకోవాలండి. టమోటాలు మెదిగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకొని పచ్చాగా దంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే చాలండి. ఉన్నవి ఏం అవసరం లేదండి. ఆనియన్ వేసుకొని ఒక 2 సార్లు దంచుకుంటే చాలండి. ఇలాగ దంచుకుంటే చాలండి. ఆనియన్ మెత్తగా కావాల్సిన అవసరం లేదండి. పచ్చాగా దంచుకుంటే చాలండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అసలు జిగురు అనేది లేదు. ఈ చట్నీ రాగి ముద్దలకైతే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.